హలో నమస్తే అందరికీ, నేను మీ సోజన్ మెహన్ వాయిస్. ఎలా తెలుసు అనుకుంటా, నేను మన తెలంగాణ, నేను ఉండేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ దగ్గరలో బాక్రా అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. అక్కడ నేను జనరల్ సర్జరీ పీజీ చేస్తాను. ఇప్పుడు జనరల్ సర్జరీ సెకండ్ ఇయర్ రెసిడెంట్. నేను ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను ఇప్పుడు మన దగ్గర ఉంది హిమాలయన్ 450. దీని పేరు వచ్చేసి థామస్. నేను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 10 months అవుతుంది. ఈరోజు దీని ట్యూబ్లెస్ టైర్ కోసం అని వెళ్ళాను. నేను అంతకుముందు ట్యూబ్లెస్ టైర్ ఆర్డర్ చేశాను. ఒక 10-15 days ముందు ఆర్డర్ చేశాను ట్యూబ్లెస్ టైర్స్కి. వీళ్ళు కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు కదా, అది వాళ్ళు ట్యూబ్లెస్ టైర్ అని ఆర్డర్ చేశారు. 13,500 ఆర్డర్ చేశారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మొత్తం సెట్ వస్తుందని చెప్పారు వాళ్ళు ఇచ్చే యాడ్లో. అంటే ముందు టైర్ వెనక టైర్ 13,500లో వస్తాయని ఇచ్చారనమాట. దాన్ని చూసి నేను ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నేను షోరూమ్కి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ స్పోక్స్ వస్తాయని, ట్యూబ్లెస్ స్పోక్స్ వస్తాయని, అంటే రిమ్ను స్పోక్స్ వస్తాయని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే టైర్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. ఇది వాళ్ళు హిమాలయన్ 450 వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇవేం చెప్పలేదు, ఓన్లీ మేము ట్యూబ్లెస్ స్పోక్స్ ఇస్తున్నాము, అది 13,500లో అని చెప్పలేదు అనమాట. స్టిల్ ఫైన్, అది కూడా ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే వాళ్ళు జస్ట్ స్పోక్స్ ఇస్తున్నారు. టైర్స్ మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. ఈ టైర్ మెజర్మెంట్ వచ్చేసి ఇవి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. టైర్ ఫ్రంట్ టైర్, బ్యాక్ టైర్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో 80-21 అంత ఉంది, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు, చూడాలి. ఒకటి వెనకది వచ్చేసి 140, 70, 90, 70 ఏదో ఉంది నెంబర్. ఈ టైర్స్ ఏంటంటే జనరల్గా ఈ టైర్స్కి ట్యూబ్లెస్ టైర్స్ దొరకట్లేదు. ఆ స్పోక్స్ వీళ్ళు ఆర్డర్ చేయడం వల్ల ఏం లాభం మనకి? జస్ట్ స్పోక్స్ చేయడం వల్ల లాభం ఏంటి మనకి? ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. వీళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే టైర్స్ మళ్ళీ ఇంకా బ్యాటరీ థర్డ్ పార్టీకి సంబంధించిన ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్లో. ఎప్పుడు వీళ్ళు టైర్స్ ఇంకా బ్యాటరీస్ ప్రొవైడ్ చేయరంట, ఓన్లీ థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచే వస్తాయి. అందుకే వీళ్ళ దగ్గర నుంచి సప్లై ఉండదంట. వీళ్ళు హిమాలయన్ 450 అంటే పాత బైక్స్కి ట్యూబ్ బైక్స్ ఉన్నాయన్నమాట. మన దగ్గర ట్యూబ్ బైక్స్ ఉన్న వాటిని ట్యూబ్లెస్ కన్వర్ట్ చేయాలంటే వీళ్ళు కొత్తగా 13,500లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫాల్స్. నేను యూట్యూబ్లో కూడా చాలామంది చూశాను, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అంతా ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అన్నమాట. యాక్చువల్ ఏంటంటే మనం ఆర్డర్ చేస్తే ఓన్లీ స్పోక్స్ వస్తాయి, ట్యూబ్లెస్ స్పోక్స్ వస్తాయి. దానికి మళ్ళీ మనం బయట నుంచి సపరేట్గా టైర్స్ కొనుక్కోవాలి మన సొంతంగా. ట్యూబ్లెస్ టైర్స్ కొనుక్కొని దానికి ఫిక్స్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సియట్లో ఎంఆర్ఎఫ్లో దొరుకుతాయి. అవి కూడా ఇప్పుడు ఏంటంటే ఈ టైర్స్ మెజర్మెంట్ ఇవి వెహికల్ కొత్తగా వచ్చింది కాబట్టి ఈ టైర్స్ అనే సప్లైలో లేవు, అంటే స్టాక్లో లేవు. నేను చూస్తే ఇప్పుడు ఎంఆర్ఎఫ్లో ట్రై చేస్తాను. ఎంఆర్ఎఫ్లో ఓన్లీ వెనకాల టైర్ ఉంది, ముందు టైర్ మెజర్మెంట్ సంబంధించిన లేవంట. సియట్లో కూడా ట్రై చేశాను, ఎంఆర్ఎఫ్ సియట్లో ట్రై చేశాను. వాళ్ళు ఏంటన్నారంటే ఈ మెజర్మెంట్లో ఈ వెహికల్కి ఇప్పుడు టైర్స్ అనే సప్లైలో లేవని. వాళ్ళు ఏమనంటే కోల్కతాలో చూడండి, కోల్కతాలో దొరుకుతాయి చూడండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసి ఏం లాభం? ఇంత స్పోక్స్ రిలీజ్ చేసి ఏం లాభం? టైర్స్ దొరికినప్పుడు మనం ఎలా ఫిట్ చేస్తాం? ఇప్పుడు ఉన్న టైర్స్ ఏమో ట్యూబ్ టైర్స్ ఇవి. ఈ ట్యూబ్ టైర్స్ ఆ స్పోక్స్కి ఫిక్స్ చేయడం కుదరదు. అందుకే ఈ హిమాలయన్ వాడు అసలు వీటికి సేల్స్ వీళ్ళకి అంటే అంతకుముందు చాలా క్వాలిటీ బాగుండేది, సర్వీస్ కూడా బాగుండేది. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన సేల్స్ అవడం వల్ల క్వాలిటీ పైన వీళ్ళు దృష్టి తగ్గించారు. క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పొచ్చు. లాస్ట్ కొన్ని ఇయర్స్లో 3-4 years క్వాలిటీ అనేది తగ్గిపోయింది మన ఎన్ఫీల్డ్ వాళ్ళది. సర్వీసింగ్ కూడా అంత బాగాలేదు, ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయి. నేను చెప్పడం కాదు, చాలామంది యూజర్స్ అదే చెప్తున్నారు. హిమాలయన్ అంటే ఎన్ఫీల్డ్ వాళ్ళు కొంచెం ఇది కన్సర్న్ చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ట్రస్టెడ్ కంపెనీ. దాని బిల్ట్ క్వాలిటీ గురించి అందరూ కొంటారు వెహికల్ని. కానీ ఈ మధ్యకాలంలో బిల్ట్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది కొంచెం. సర్వీస్ కూడా అంత బాగాలేదు, ప్రతిసారి రిపేర్లు వస్తున్నాయి. చూద్దాం, ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను. మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి టైర్ ఓన్లీ స్పోక్స్ వచ్చాయి, ట్యూబ్లెస్ స్పోక్స్ వచ్చాయి. ఆ స్పోక్స్కి 13,500 ఎంతో అన్నారు. నేను ప్రస్తుతానికి అయితే 6,700 అడ్వాన్స్ కట్టాను. మిగతా అని టైర్ వచ్చాక పే చేస్తాను చెప్పాను. టైర్ అనేది కోల్కతా నుంచి ఆర్డర్ చేయమన్నారు. మన కోల్కతా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. చూద్దాం.
వాళ్ళకి షోరూమ్ అతను ఒక తెలిసి అతను ఉన్నాడు, అతను కూడా చెప్తా అన్నాడు, కోల్కతాలో చూస్తా అన్నాడు, దొరికితే చెప్తా అన్నాడు. చూద్దాం, నేను మళ్ళీ ఫిట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. అప్పటి వరకు ఇంకా సెలవు తీసుకుంటాను. టాటా బాయ్.